సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితుడి బంధువులు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ రాస్తారోకు దిగారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్ము సురేష్ అనే యువకుడు మృతి చెందాడు. సురేష్ ప్రయాణిస్తున్న బైక్ను ఒక కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించే తీరుపై మరియు నిందితులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ సుమారు 100 మందికి పైగా గ్రామస్తులు కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీనివల్ల సూర్యాపేట జనగాం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగిరెడ్డి అనేటువంటి అతను తన వైఫ్ పేరు మీద ఉన్నటువంటి కారు, నాగరాజు అనేటువంటి ఒక మెకానిక్, ఇతను బండి తాను ఎందుకు ఇచ్చాడు, తను ఎందుకు తీసుకెళ్లాడో అది మనకు అర్థం కాని సమస్య. వారు మద్యం తాగారా, వారు పార్టీలు చేసుకున్నారా, ఏం జరిగిందనేది కూడా, కావాలని చంపారా కూడా అర్థం కాని పరిస్థితి. దారిలో సైడ్ ఆపుకొని బండి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితిని వెనకంగా వచ్చి కొట్టేసి చంపి మానవత్వం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి లోపట కొన్ని కుట్రలు, కొన్ని రాజకీయాలు వాళ్ళు మలుచుకొని ఇప్పటి వరకు ఎస్సీ నిరుపేద మాదిగ కుటుంబం, అత్యంత వెనుకబడ్డ కుటుంబం, ఏ పూట కాపూట కూలి చేసుకుంటే బతికేటువంటి కుటుంబం. ఆ చనిపోయినటువంటి సురేష్కు ఒక కుమారుడు, భార్య, తల్లి, తండ్రి, ఇవన్నీ కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులు, వృద్ధులు. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని అఖిలపక్షాలు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని విరమించలేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా కుల వివక్షంగా, కులం కారణంగా ఒక దళితుడు, ఒక మాదిగలకు ఒక ప్రాణం ఉంటుంది ఖరీదు, ఇంకో కులస్తులకు ఇంకో ప్రాణం ఉంటుందా అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనం ఏ వ్యవస్థలు ఉన్నాం, ఎక్కడ ఉన్నామని చెప్పి. మరి ఈ విషయం నైట్ జరిగి ఇప్పటి వరకు కూడా చట్టపరంగా డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఒక యాక్షన్ తీసుకొని బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ వహించడంలో నిర్లక్ష్యంగా మాకు కనిపించింది. కనుకనే మాకు ఏం చేయాలనేటువంటి ఏం తోచని పరిస్థితుల్లోని ఇలా నడి రోడ్డు మీద ఆ కుటుంబాన్ని తీసుకొని వాళ్ళు కూర్చోవడం జరిగింది. బాధిత కుటుంబానికి చట్టపరంగా, డిపార్ట్మెంట్ పరంగా పోలీసులు బాధ్యత వహించి ఖచ్చితంగా న్యాయం చేయించాలి. ఎవరైతే నాగిరెడ్డి వైఫ్ ఎవరి పేరు మీద కారు ఉన్నదో కారు వారికి ఎందుకు ఇచ్చారో, నాగరాజు ఎందుకు కారు తీసుకెళ్లాడో, కానీ ఇద్దరి మధ్యన ఒక నిరుపేద మాదిగా నిండు ప్రాణం బలి తీసుకున్నారు కనుక ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయడం కోసం కూర్చోవడం జరిగింది. మాకు ఆ బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో న్యాయం చేయని చెప్పి అడుగుతున్నాము. ఇలా మానవతా దృక్పథం, కనీసం మనిషిని చంపారు, క్లైమ్ అయింది, ఇన్సూరెన్స్ ఉంది అనేటువంటి ఒక అహంకారం, లేదా మేము రెడ్లమనే అహంకారము, మాది ఉన్న ప్రాణాలకు ఒక విలువ, ఇతర ప్రాణాలకు ఒక విలువ అనేటువంటిది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. దయచేసి నేను కూడా చెప్పిన వాళ్ళ మాట్లాడమని ఒక్క చిన్న మాట తమకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ కూర్చున్న తమరు వచ్చి మీకు చట్టం గురించి తెలియదు, మీరు ఇచ్చి లేవాలని ఎస్, నాకు ఆ రెస్పెక్ట్. మీరు చెప్పినందుకు మేమందరం ఇచ్చి లేస్తాం. ఒక్క మాట ఇప్పుడు స్టేషన్ ఎంతో పోయి మేము వాళ్ళకు విషయం చెప్పొచ్చినాం, వాళ్ళని పిలిపియండి, ఒక్క మాట అనిపియండి, ఒక్క నిమిషం కూడా నేనే పోయి చెప్పొచ్చాను సార్, ఇది మా డిమాండ్ అని చెప్పొచ్చా, వాళ్ళని పిలిపియండి, ఒక మాట అనిపియండి, క్లోజ్ చేయండి ప్లీజ్. దయచేసి మీరు వచ్చినందుకు న్యాయం జరుగుతుంది. మీరు వచ్చి మాకు న్యాయం చేసినట్టు దయచేసి మీరు వచ్చి న్యాయం చేస్తారు ప్లీజ్. 100% న్యాయం చేస్తా. రోడ్డు మీద మనకి ఇబ్బంది అవుతుంది. ఒక్క మాట నువ్వు పని చేయి, నీకు మళ్ళా నీకు వాళ్ళ మాట్లాడు సార్. పోయొచ్చినా సార్, ఇప్పుడే సార్ ఒక్క చిన్న మాట మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ బాధ ఉండి కూర్చున్నాం సార్, వాళ్ళు ఒక్క మాట పిలిపారు సార్, ఒక్క మాట మాట్లాడుతున్నాను.